ఉన్నప్పుడు ఈయన చాలా సునాయసీగా అవుట్ అయిపోయాడు. సునాయసీగా అంటే కావాలని వికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన వచ్చాడు, మ్యాచ్ కొట్టేసాడు, అయిపోయింది. ఈయన 107 కొట్టాడు కదా అని ఈయనకి అవార్డు ఇచ్చారన్నమాట. పైకి పిలిచి ఇచ్చాడప్పుడు రవి శాస్త్రి అని ఆయన, నువ్వు 107 కొట్టావు, బాగా ఆడావు, చివరి దాకా ఉండాలని ఆశ లేదా నీకు అని అన్నాడు. అంటే లేదు, నేనే కావాలని అవుట్ అయిపోయాను అన్నాడు. అదేంటిది అక్కడ తప్పచ్చు కావాలని అవుట్ అయిపోవడం ఏంటంటే, మా క్యాప్టెన్ గారు అవతల పక్కన ఉన్నాడు, ఆయన చెప్పాడు నువ్వు వెళ్ళిపో, అవుట్ అయిపోయి అలాగో కొట్టావు కదా 100 వెళ్ళిపో అన్నాడు, అందుకే వెళ్ళిపోయాను అన్నాడు. ఎందుకు అనంటే, నేను కొంచెం నెమ్మదిగా ఆడేవాడిని, మనకున్నది 18 బాల్లో కొట్టాల్సింది 21. నీ స్థాయిలో వెళ్తే పని అవ్వదు, నువ్వు వెళ్ళిపోతే ఆడు వస్తాడు, తర్వాత వాడు గట్టిగా కొడతాడు, మనకి టీం విన్ అవడం కదా కావాల్సిందే, కాబట్టి నువ్వు అవుట్ అయిపోవడం మంచిదని చెప్పాడు. ఆయన అంత చెప్పిందంటే నీకు ఆడకుండా అవుట్ అయిపోయాను అన్నాడు ఆయన. మరి నీకు అర్థమైందా? నీకు అర్థమైంది ఎప్పుడు? దేవునికి లోబడటం అంటే నాకు